మొన్న ఒక 15 days బ్యాక్ అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఈరోజు నూతనంగా నన్ను మేయర్గా మా కార్పొరేటర్లు అందరూ కలిసి ఏకవచంగా నన్ను ఎన్నుకున్నారు. అందరు కార్పొరేటర్లకి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను నమ్మి నా చిన్న ఏజ్లో నాకు ఇంత పెద్ద బరుగు పెట్టినందుకు నేను కంపల్సరీగా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని 100% నిరూపిస్తాను. 4 సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకాలన్నీ తీస్తాం. అయినా ఒక్క డెవలప్మెంట్ పని కానీ ఒక నిధులు కానీ బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్కి ₹1 కూడా తీసుకొని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే ఇక్కడ పెత్తనం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కష్టపడి అందరం కార్పొరేటర్ రిక్వెస్ట్ చేసి బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్కి ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఒక SNDP డ్రైనేజ్ సిస్టమ్ కానీ అట్లనే HMWS వాటర్ వర్క్స్ కానీ ఇవన్నీ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి మనకి. ఇప్పుడు గతంలో మా మదర్ సర్పంచ్ ఉన్నప్పుడు నరసింహరెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడే ఈ మున్సిపల్ ఆఫీస్ కానీ ఇక్కడ బోడుపల్లిలో సరైన డ్రైనేజ్ సిస్టమ్ అప్పుడు పెట్టినాం. అప్పటిది ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ముందు చూపు ఇంతగానం ఉంది. సో ఇప్పుడున్న 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కొత్తగా అందరూ వచ్చారు. అంటే జన సమీకరణ పెరిగింది. ఇక్కడ దాదాపు 2 లక్షల మంది నివసిస్తారు. ఇక్కడ సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు మా గవర్నమెంట్లో 100% డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ వర్క్స్, అట్లే రోడ్స్ ఇవన్నీ 100% మేము చేస్తాం. ఇంకోటి ఏంటంటే మా గతంలో గతంలో ఇక్కడ మన ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు చేసి ఇక్కడ ఉన్న సమస్యలు మొత్తం అతను తెలుసు, సీఎం గారికి తెలుసు. కాబట్టి మేము అందరం కలిసి పోయి రిక్వెస్ట్ చేసి సీఎం గారిని ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తాం. అలానే ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులకి ఒక మంచి మాట ఏంటంటే ఇప్పటి నుంచి బోడుపల్లిలో తాయి బజార్లో ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నివసించే వ్యక్తులందరూ ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ 100 గాయలు 150 గాయలు కొనుక్కున్న వాళ్ళు ఏదో చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడ అందరూ ఉంటారు. సో వాళ్ళకి తాయి బజార్ లాంటిది ఇవాళకి ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఇంకా బోడుపల్లిలో తాయి బజార్ ఉండదు. నాకు సహకరించిన కార్పొరేటర్లు అందరికీ స్పెషల్గా మా నరసింహరెడ్డి తాత గారికి, అలానే మా ఇన్ఛార్జ్ మా ఫాదర్ గారికి, అట్లనే మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి అందరికీ థ్యాంక్ యూ.